స్టార్ట్ చేయాలి విత్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఒకరికి మనం కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కదా, వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము? కాజల్, ఎడ్డి మొహవాడ, మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కదరా కాల్ చేస్తాము, మర్చిపోతావేంటి? బీన్ మూడ్ చేతు. హలో 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 మేడం, నమస్తే అండి. స్వాతి గారు మాట్లాడేది. అవునండి. స్వాతి గారు, నా పేరు సురేష్ అండి. నాకు లక్ష్మయ్య గారు ఇచ్చారు మీ నెంబర్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి అండి? విజయవాడ అండి, విజయవాడ నుంచి. విజయవాడ? మేడం, ఎవరు ఇచ్చారు? నాకు లక్ష్మయ్య గారు ఇచ్చారు నెంబర్. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం మేడం. మీరు ఈటీవీలో పనిచేస్తారంట కదా, సో మాట్లాడమని. ఏ లక్ష్మయ్య? మా ఇంటి పక్కన ఉంటాడండి లక్ష్మయ్య అంకుల్, ఆయన ఇచ్చారు మీ నెంబరు. నేను కూడా లయలో కాలేజ్ చదివారు, మీరు అదే కాలేజ్ చదివారంట కదా. లక్ష్మయ్య ఎవరు? మా పక్కింటి అంకుల్ అండి, ఆయన ఇచ్చారు మీ నెంబర్ మాట్లాడమని. మీరు ఈటీవీలో చేస్తారంట కదా, నాకు యాంకరింగ్ చాలా ఇష్టం. నేను మన లయలో కాలేజ్ లో ఫెస్టివల్. వన్ మినిట్ ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? నేను విజయవాడలో ఉంటాను మేడం, కానీ హైదరాబాద్ కు వచ్చి యాంకరింగ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మన లయలో కాలేజ్ లో ఫెస్టివల్ ఉంటాయి కదా, దానికి. ఒక్క నిమిషం ప్లీజ్, నేను అడిగేదానికి విజయవాడలోని మీ ఏరియా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ 1 టౌన్ మల్లికార్జునపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. బ్రాహ్మణ్ స్ట్రీట్ రథం సెంటర్ ఉంటుంది కదా. అంటే మీరు నాకు ఐడియా లేదు, బట్ నాకు ఈ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? ఈ నంబరు నాకు లక్ష్మీ అంకుల్ ఇచ్చారండి. లక్ష్మీ అంకుల్ వాళ్ళ అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉంటుందంట. లక్ష్మయ్య నాకు ఎవరు తెలియదండి. మేబీ మీ డాడ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా అక్క, అందుకే ఇచ్చారక్క. మా డాడీ వాళ్ళ ఫ్రెండా? అక్క ఏమో మరి, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆయనకు తెలుసు. ఆయన చెప్పారు ఇలా ఈ అక్క ఈటీవీలో పనిచేస్తుంది, నువ్వు అడుగు అక్క, అక్క నీకు ఛాన్స్ ఇస్తుందేమో అని చెప్పేసి అన్నారు. సో ఈటీవీలకి కొత్త ఛాన్స్ వచ్చినాయి కదా, నేను వంటలు కూడా చేస్తాను, నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించక్క, నేను వస్తాను. స్కూల్లో కాలేజీల్లో అన్ని చేస్తూ ఉంటాను, నేను బాగా చేస్తా ఉంటుంటా. నాకు ఎవరు ఐడియా రావట్లేదు. యాక్చువల్లీ ఇది నా ఆఫీస్ నంబర్, ఈ నంబర్ ఎవరికి తెలియదే అనేది చిన్న డౌట్. ఈ నంబర్ ఎవరు? అక్క నీ పర్సనల్ నెంబర్ ఇవ్వక, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాను నేను. అలాది కాదు, మీ నేమ్ ఏంటి? సురేష్ అక్క, సురేష్ బస్వా సురేష్. అంటే మీకు మా ఫ్యామిలీ ఎలా తెలుసు? మా మమ్మీ వాళ్ళకి తెలుసు అక్క, అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో పేరెంట్ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు, అట్లా మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేనేం చేయట్లేదు అక్క ఇప్పుడు, అందుకే యాంకరింగ్ చేద్దాం అని చెప్పేసి. అది కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీకు మా డాడీ ఈ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు అని. అక్క ఎవరో ఒకరు ఇచ్చారు అక్క నెంబర్, కాల్ కలిసింది కదా అక్క, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం అక్క, దాన్ని చూడక్క ఎవరిచ్చారు ఎందుకు అక్క ఇదంతా, ప్లీజ్ అక్క. ఆఫీస్ నంబర్ కదా. సరే అక్క, ఏమైంది అక్క ఇప్పుడు? ఆఫీస్ నెంబర్ అయితే ఏమైంది అక్క? నువ్వు మాట్లాడుతున్నావు కదా, నాకు జాబ్ ఇప్పిస్తే ఏమైంది అక్క? నీకు గిఫ్ట్ ఇస్తాను అక్క కావాలంటే. ఇంట్లో సతాయిస్తున్నారు అక్క. మా డాడీ పేరేంటి? తెలీదు అక్క, నాకు మా డాడీ పేరు తెలుసు. మీ డాడీ నంబర్ ఇస్తావా? అక్క రాసుకో అక్క. హలో, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఉంటే మీ డాడీకి ఇస్తావా? ఇంట్లో లేనక్క, బయటకు వచ్చా సినిమాకి. సో సరే ఖాళీగా ఉన్నా, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. సరే మాట్లాడదామని చెప్పేసి అన్నాను. మా అక్క ఉంది అక్క, అక్కతో మాట్లాడతా అంటే ప్రూఫ్ కోసం మా అక్కతో మాట్లాడచ్చు. మీ సిస్టర్ ఉన్నారా? ఉన్నారు అక్క, ఉన్నారు. ఒకసారి నేను అక్క షూర్ అక్క. అక్క ఈ టీవీలో మీరు ఏం చేస్తుంటారు? మీరు యాంకర్ అక్క? నేను యాంకర్ కాదమ్మా, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. అక్క ప్రొడ్యూసర్, ఓకే. అక్క ప్లీజ్ అక్క, ఒక్క ఛాన్స్ ఇప్పించక్క, మంచిగా చేస్తాను అక్క. నేను నాకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ వచ్చక్క. రీసెంట్ గా విజయవాడలో మన దేవిశ్రీ ప్రసాద్ ది కాన్సర్ట్ జరిగింది కదా, దానికి నేను వెళ్ళాక వెళ్ళి చూసాను దానికి. మీ సిస్టర్ ఏం చేస్తుంటారు? మా సిస్టర్ పెళ్లి అయిపోయింది అక్క, 2 పిల్లలు. తన ఇంట్లోనే బావగారు చూసుకుంటూ ఉంటది. ఈ రోజు బావగారు బయటకు వెళ్ళారు, సో పిల్లల్ని తీసుకొని నేను సినిమాకి వచ్చాను, అక్కని తీసుకొని. అగో పిల్లలతో కూర్చొని ఉంది అక్కడ. ఒక్కసారి ఇస్తావా మీ సిస్టర్ కి? ఎందుకక్క? ఇవ్వు, చెప్తాను అక్క. ఎందుకక్క? ఇవ్వు, భయం ఎందుకు? కాదు, ఏం చెప్పు, నేనేం అనలేదు అక్క. నేను నార్మల్ గా ఆఫర్ అడిగాను అంతే. అంటే వాళ్ళకి జాబ్ చేయాలని అక్క, నాకేమో యాంకర్ అవ్వాలని ఇష్టము, వాళ్ళు ఒప్పుకోవట్లేదు యాంకర్ అంటే. ఫైన్, బట్ నేను అడిగేదానికి నువ్వు ఆన్సర్ ఇస్తున్నావా? మరి నేను సిస్టర్ తో మాట్లాడాలి అంటున్నాను కదా, ఇవ్వు. ఏమైంది దాంట్లో? తప్పేముంది? నేను జనరల్. సరే అక్క, వాళ్ళకి నేను యాంకర్ అవుతానని చెప్పొద్దు అక్క, నార్మల్ గా మాట్లాడు. ఓకే ఫైన్, నేను నార్మల్ గానే మాట్లాడతాను. మీ టాపిక్, ఈ నంబర్ ఎవరు ఇచ్చారు అనేది కూడా అసలు ఏం మాట్లాడను, జస్ట్ ఊరికి ఒకసారి ఇవ్వండి. ఓకే అక్క, ఇస్తున్నా. ఒక్క నిమిషం అక్క, పాపకి క్లీన్ చేస్తుంది, ఒక్క నిమిషం. ఓకే. సురేష్ అని పేరు? బసవ సురేష్.
ఓకే ఓకే. నేను క్వైట్ ఫేమస్ అక్క మా ఏరియాలో. బస్వా సురేష్ అంటే అసలు ఫ్యాన్స్ ఎక్కువ నాకు. మా తెలుసు కదా విజయవాడలో చిన్న చేసినా కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు అట్లా. అలా అక్క. ఓకే. అక్క ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్క నిమిషం అక్క ఇస్తున్నా అక్కకి. చెప్పక ఏదో చెప్తున్నావు. లేదు లేదు, ఈ నంబరు యాక్చువల్లీ ఆఫీస్ నంబర్. అమ్మ అక్క మా అక్క ఇస్తున్నాను ఉండక్క. నువ్వు మళ్ళీ ఆఫీస్ నెంబర్ అట్లా ఒక్క నిమిషం అక్కకి ఇస్తున్నా. హలో హలో, ఎవరండి? మీ బ్రదర్ ఫోన్ చేశారండి. అంటే ఎవరికి? ఏదో. హలో చెప్పండి, ఎవరికి ఫోన్ చేశారండి? మీరు ఎవరండి మీరు? మా బ్రదర్ తో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మా బ్రదర్ తో మీ బ్రదరే కాల్ చేశారండి. అవునా? సారీ అండి. ఎందుకు కాల్ చేశాడండి? ఏమంటున్నాడండి? ఏడిపిస్తున్నాడండి? సారీ అండి. ఇంతకు మీరెవరండి? నేను సురేష్ అక్కనండి. ఎక్కడుంటారు మీరు? విజయవాడ అండి, విజయవాడ. ఈ నంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? ఏమోనండి, నాకు తెలీదు. ఎవరికి కాల్ చేశాడు ఈ సచ్చినోడు? అంటే ఏమనుకోకండి, మా వాడు వేరే ఎవరిదైనా ఫోన్ దొరికితే టీవీ వాళ్ళ ఫోన్ నంబర్లు కనిపిస్తే చాలండి నోట్ చేసుకుంటాడు. ఈ నంబర్ కి కాల్ చేశారండి. కాల్ చేశారు. మీరు ఏమైనా టీవీలో పనిచేస్తారండి? మీరు టీవీలో పనిచేస్తారా? అవునండి. అవునా? ఏ టీవీలో పనిచేస్తారండి? మేమండి నేను అనుకుంటూనే ఉన్నానండి. ఇందాక ఎవరితో ఫోన్ తీసుకుని కెలికేస్తున్నాడండి. కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఈ టీవీ అని కనిపించుంటుందండి. అందుకే మీ నంబర్ తీసేసుకుని కాల్ చేసేసాడండి. ఇంటికి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ అండి. ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మేము. కావాలి సినిమా. ఓకే. ఎక్కడుంటారు విజయవాడలో? మేము ఉండేది అరండల్పేట అండి. వీడు ఉండేది 1 టౌన్ అండి. అంటే నా నంబర్ ఎవరు ఇచ్చారు? అదే కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి తీసేసుకొని చేసేసాడు. ఎవరు నాకు ఐడియా రావట్లేదు. ఇప్పుడు మీకు ఐడియా కాదు, అన్ని వచ్చేస్తుంది. మేము యాక్చువల్ గా మాట్లాడగానే మీరు గుర్తుపట్టేస్తారో అనుకుని భయపడ్డాం, కానీ మీరు అసలు గుర్తుపట్టలేదు. మస్తు టైం పాస్. కాదు హియర్. ప్రాంక్ అయిపోయారు మీరు. ఇది టూ మచ్ చేయదు. అయినా స్వాతి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం ఊరికే అట్లా అని చేసినాము. అసలు ఏంటండి గుర్తుందా పట్టలేదు మీరు మమ్మల్ని? రోజు మా షో చూస్తారు, ఎందుకు గుర్తుపట్టలేదు మమ్మల్ని? కాదు కాజల్, డైలీ చూస్తున్నాను, బట్ ఇంకా నాకే చేస్తారండి ఎప్పుడు. నీ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, నా ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు. చంపినావు అక్క నిజంగా. ప్లీజ్ ఏంటి నువ్వు నాకు యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వకుండా నా ఫోన్ నెంబర్ ఎక్కడిది, నా ఫోన్ నెంబర్ ఎక్కడిది అని అన్నావు కదా, అందుకే ఇదే చేస్తాను నేను నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంటాయి మా షోస్ రోజు చూస్తున్నారు కదా, ఎట్లుంది ఇట్లా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయడం? బాగుంది. నేను ప్రాంక్ అవుతాను కళ్ళు కూడా ఊహించి ఉంటారు కదా అసలు. ఇచ్చారు, బర్గర్ ఇచ్చారు. ఎనీ డౌట్? నాకు ఏ డౌట్ డౌట్ లేకుండా నాకే చేయాలి అని నాకే చేయాలని ఎందుకు వచ్చింది మీకు? మరి భరత్ కి ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఎందుకు మీకే చేయాలనిపించిందో. దాని వెనక మాకు ఏం సంబంధం లేదు, మీరు భరత్ చూసుకోండి. ఓకే చలో స్వాతి. ఫోన్ చేద్దాం అనుకున్నాను కాదు, బట్ మిస్ అయిపోయాను. మీరే నాకు ఇలా ఫోన్ చేసి ఏడిపిస్తారని నేను అసలు కలుసుకోవడం. మీరు ఎందుకు కాల్ చేయాలనుకున్నారు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఏం లేదు, మా అన్నయ్య వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయమని చెప్తా అనుకున్నాను, బట్ మీరు నాకే చేసి నన్నే ఏడిపిస్తున్నారు. చేసేద్దాం, మీకు ఎలా ఇష్టం మీ అన్నకు కూడా చేద్దాం, మీ అన్నను కూడా ఏడిపించేద్దాం, ఫిక్స్ అయిపోదాం. అలాగా భరత్ కిచెన్ డీటెయిల్స్. నిజంగా ఇది కళ నిజం చిన్న డౌట్. కళయా నిజమా? నిజమా? ఇది కళ కాదు, నిజమే. చాలా స్వాతి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ షోలోనే మీ బ్రదర్ కి కూడా ప్రాంక్ కాల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ స్వాతి. బాయ్ బాయ్ బాయ్. నా ఫోన్ నెంబర్ ఎక్కడిది, నా ఫోన్ నెంబర్ ఎక్కడిది? ఈ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు. ఒక్క పాయింట్ పట్టుకొని అక్కడే తమ్ముడు ఆడుకుంది. అదే కదా.